మా జీమా గాజువాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కళాకారుల నుంచి మన చిరసపల్లి నోకరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. ఈరోజు శుభదినం అండి. నీలం ఆర్ట్ క్రియేషన్స్ నీలం అప్పారావు గారు చాలా చాలా కష్టపడి అంచెలుగా అతని సొంత నిధులతోనండి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ముందు చిన్నమ్మలు అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. దాని తర్వాత చేగోడి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని చాలా కష్టపడి వివిధ లొకేషన్స్లో షూటింగ్ చేయడం జరిగిందండి. ఆ యొక్క సినిమాని మీ అందరికీ ప్రదర్శించి మీరు తిరిగించి ఆనందిస్తారని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఇప్పుడు మన వర్ర రాంచరయ్య గారిని తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నామండి. అది తక్కువ టైం ఉంది. మాతృదేవోభవ. అందరికీ నమస్కారం అండి. సార్ నేను పెందుతులు చేస్తాను షూటింగ్ ఏదో చూసి సినిమా చూద్దాం వచ్చాను, అంతేగాని ప్రసంగం సమయం కాదు కాబట్టి ఈ దర్శకులు తీసినటువంటి కష్టపడి తీశారు. ఆ సినిమా సక్సెస్ కావాలని భవిష్యత్తులో తీయబోయే చిత్రాలు కూడా అంత సఫలీకృతం కావాలని కోరుకుంటూ మా అందరి తరఫున ఈ నిర్మాతకి దర్శకులకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం. అతి తక్కువ సమయమైన అతను చక్కగా మాట్లాడారండి వర్ర నాంచర్య గారు. థ్యాంక్ యూ అండి. అలాగే మన వి చిన్నారావు గారు తన ప్రసంగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ఈ సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన కళాకారులకి, కళా పోషకులు, కళాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం చేసినందుకు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని మరి కోరుకుంటున్నాను. ఈ అందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్తాను. థ్యాంక్ యూ సార్ చిన్నారావు గారు. అలాగే మా జీమా కళాకారుల సంఘం నుంచి సీనియర్ కళాకారులు చిరసపల్లి నోకరాజు గారు దీంట్లో ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన కూడా ప్రసంగం విందాం మనం. సార్ మాట్లాడండి. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈరోజు చేగోడి ప్రీమియర్ చూడటానికి మీరందరూ ఇచ్చేందుకు మీ అందరికీ వందనాలు. ఇందులో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. చాలా కష్టపడి చాలా చక్కగా తీశారు. అందరూ చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని మరీ కోరుతున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్ నోకరాజు గారు. ఇప్పుడు మా ఈవీఆర్ గారు, ఆయన ఒక రచయిత. పాటని క్షణాల్లోనే ఇంకా మన నోట్లోనే ఉంటుంది. ఈలోపు పాట మనకు టైప్ అయిపోయి ఉంటుంది. ఆయన అడిగిన వెంటనే ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ వెంటనే అతనికి చేతిలో పెట్టడం చాలా అద్భుతమండి. ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించి మనం ముందుకు తీసుకెళ్తే మనకు ఒక స్థానం దొరుకుతుంది అని సరే ఆ యొక్క అభిప్రాయం అండి. అలాగే మా ఉదయ్ కుమార్ గారు మన వైజాగ్లో ఏంటి కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంచి డైరెక్టర్లు ఉన్నారండి. కానీ ఎవరు వాళ్ళు ప్రోత్సహించగా అలాగా ఇదైపోతున్నారు. కానీ వీళ్ళు డైరెక్టర్లు అయ్యి మనకి కూడా కళాకారులుగా మనకి అవకాశం ఇస్తే మనం ఎంతో అభివృద్ధి చెంది మనం ముందుకి మంచి సినిమాల అవకాశం వీళ్ళ ద్వారా మనకి వస్తాయని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు వర్ర నాంచర్య గారిని ఈవీఆర్ గారికి బుక్కేతోనే సత్కరించవలసిందిగా కోరుతున్నానండి. సార్ అలాగే విఎం చిన్నారావు గారిని మన డైరెక్టర్ గారు ఉదయ్ కుమార్ గారికి బుక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు మన ఈవీఆర్ గారు వెంకట రామనాథ శాస్త్రి గారు తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురు బ్రహ్మ సభాసదులకు శిరస్సు నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా
మా నీలం అప్పారావు గారు రూపొందించినటువంటి చెగుడు అనే చిత్రం మంచి ఘన విజయం సాధించాలి. మీ అందరి ప్రశంసలే కాకుండా ఆ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహాన్ని అందించండి. అంతేకాకుండా నేను ఇక్కడ స్థానికేతరుని, నేను పుట్టింది రాయలసీమ అయినా సరే నన్ను విశాఖపట్నం వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా మా బావగారైనటువంటి శ్రీ పైడిరాజు గారు పైసవాల్ అనే చిత్రంలో ఒక రచయితగా కాకుండా నాలో ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పేసి ఒక మంచి అవకాశం ఇచ్చారు. సరదాగా ఉంటుందన్నమాట. అది త్వరలో మన ముందుకు రాబోతుంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాటల్లో చెప్పడం వేరు, చేతుల్లో చేసి చూపించేటువంటి దమ్మున్న వ్యక్తి పైడిరాజు గారు. అదేవిధంగా నా సహజంగా మల్టీ టాలెంటెడ్ నీలం అప్పారావు గారు. నిరంతరం కళకు విశ్రాంతి ఉండదన్నమాట. కళను సాకారం చేసుకోవాలంటే కళాకారుడిగా సాధ్యమవుతుంది. మన ఆశ ధ్యాస మన జీవితంలో ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా కళ కోసం అంకితమైనటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి శ్రీ లోకిరాజు గారు, అలాగే వరల్లి నాచయ్య గారు. నేను చిన్నప్పుడు రేడియోలో విన్నామండి. ఉదయం లేవగానే మంచి వార్తలు, చక్కటి స్వరం. ఉదయం ఈరోజు కార్యక్రమాల సమీక్ష మనం పేపర్ చదవక్కర్లేదు, ఆయన వాయిస్ వింటే చాలు. ప్రతిరోజు ప్రతి గ్రూప్ ఆయన వాయిస్ వింటుంటాం. చాలా మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఎదగక్కర్లేదు, ఆ వీడియో వింటే చాలు అనమాట. కాబట్టి అందరినీ ప్రోత్సహించేటువంటి మౌన వ్యక్తులు, పెద్దవారికి చిన్నవారికి అందరికీ నమస్కరిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభాసదులకు, అంతేకాకుండా మా పైడిరాజు గారికి, నీలం అప్పారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ ఈఆర్ గారు, మంచి ప్రసంగం ఇచ్చారు. అలాగే ఇప్పుడు డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు తన ప్రసంగాన్ని అనిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. సో వేదిక అందించిన పెద్దవాళ్ళందరికీ నమస్తే అండి. నేను అందరికీ పరిచయం జీ హాస్పిటల్ ఇప్పుడు ఈరోజు మన నేను అప్పారావు గారు సినిమా డైరెక్షన్ షార్ట్ చూడబోతున్నాను. ఎందుకు నేను చెప్పడం అనేది ఒక చిన్న మాట. నేను షార్ట్ ఫిల్మ్ తీసి సినిమా తీసాను, డైరెక్ట్గా సినిమా తీయలేదు, ఎవరికి పనిచేయలేదు. సో ఒక షార్ట్ ఫిల్మ్ అనేది, ఒక ఫిల్మ్ అనేది 100 మంది చూడడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది డైరెక్టర్ గారు కానీ, టీమ్ కానీ, ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరికీ. సో ఈరోజు మళ్ళీ ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ గుర్తు తీసుకొని 100 మంది గురించి చూడబోతాను సినిమా. సో అందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన జీమా గ్రూప్ సార్ అందరికీ, పైరాజ్ గారికి, నవరాజ్ గారి టీం అందరికీ, ఆర్టిస్ట్ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి ఉదయ్ కుమార్ గారు. అలాగే ఇప్పుడు చేగోడి అనే షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుందండి.